స్టార్ డైరెక్టర్ బోయపాటి అదేవిధంగా బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 ఇప్పటికే 2021లో అఖండ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అఖండకి సీక్వెల్గా అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ నెలలో విడుదలకి సిద్ధమైంది. అది ఈరోజు ముఖ్యంగా డిసెంబర్ 11వ తారీఖు సాయంత్రం ప్రీమియర్ షో తోటి కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే డిసెంబర్ 5వ తారీఖున ఈ షో ప్రారంభం కావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో కూడా బాలయ్య అభిమానులు అయితే చాలా నిరుత్సాహం చెందారు. ఆ నిరుత్సాహానికి ఇప్పుడు విరుగుడుగా ఈరోజు బాలకృష్ణ సినిమా అయితే ప్రీమియర్ షో రిలీజ్ అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ సందర్భంగా కూడా అన్ని థియేటర్లు ఫ్యాన్స్ తోటి కూడా కలకలలాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ తమ అభిమానాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఈరోజు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి థియేటర్ల దగ్గరికి వచ్చి తమ అభిమానాన్ని అయితే చాటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బాలకృష్ణ అఖండ 1 అత్యంత ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బాలకృష్ణ ఈ సినిమాలో శివతాండవం చేశాడు. ముఖ్యంగా అతను నట విశ్వరూపాన్ని కూడా చూపించాడని చెప్పేసి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది గతంలో ఎన్నడూ లేనంత విజయాన్ని బాలకృష్ణకి తెచ్చిపెడుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే దాని మీద వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ కొంతమంది బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. అసలు వారేమనుకున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు థియేటర్లో అఖండ 2 విడుదలవుతుంది. అసలు ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మామూలుగా ఉండదండి. ఈరోజు సినిమా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే 1 వీక్ లేట్ అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అంటే ఎటువంటి హిట్ కొడతా అండి? అది ఇంకా చెప్పలేం. అది ఎప్పుడు బాలకృష్ణ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, అంతే. అది ముఖ్యంగా సాధారణంగా ప్రీమియర్ షో అంటే కొంత జెంట్స్ వస్తున్నారు. కాకపోతే ఇక్కడ బాలయ్య మీద అభిమానం ఏ విధంగా ఉండిపోతుందని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాము. మహిళలు అంటే రాత్రి నిద్రహాసి మరి దూర ప్రాంతాల నుంచి చూస్తున్న పరిస్థితి. వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి మేడం, షో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? అసలు మీరు ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైటెడ్ గా ఉంది. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా? నేను యూఎస్ నుంచి వచ్చాను. బేసిక్గా ప్రీమియర్ చూద్దామని చెప్పి వెయిట్ చేశాను. నేను 2 days బ్యాకే వెళ్ళాల్సింది. ఐ జస్ట్ పోస్ట్ పోన్ ద టికెట్ ఫర్ దిస్. ఇలాంటి సినిమాలు యూఎస్ లో రిలీజ్ అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దానికి భిన్నంగా ఇక్కడ ఏమైనా మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఇక్కడ చాలా సౌండ్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఈ వైబ్ అంతా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు చెప్పండి మేడం, మీరు సినిమాకి పిల్లలతో పాటు వచ్చినట్టు ఉన్నారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ప్రీమియం అనేది చూడలేదు. ఫస్ట్ టైం ఏదో ఇది అఖండది బాలకృష్ణ గారిది చూద్దామని వచ్చాం. అంటే ఇప్పుడు వరకు ఎటువంటి ప్రీమియర్ షోకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వస్తున్నా ప్రీమియం షోకి. మీకు ఏమనిపిస్తుంది ఈ సినిమా పట్ల? ఎలాగా రిలీజ్ అవుతుంది? అసలు ఏ విధంగా అఖండ ఎలా ఉందో 2 ఇంకా అంతకంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పటికే అఖండ 1 సీక్వెల్ ఇప్పుడు 2021లో అఖండ వచ్చింది, చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ సీక్వెల్ గా 2022లో వస్తుంది, ఇప్పుడు 25లో వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బాగా ఎక్సైటెడ్మెంట్గా ఉన్నామండి అందరము, చూద్దామని. మీరు చెప్పండి ఎలా ఉంది? ఏమండి, జై బాలయ్య ఒకటే అంతే స్లోగన్. ఇది మొత్తానికి టోటల్గా ఇక్కడ ఉండేవాళ్ళే కాదు, యూఎస్ వెళ్ళే అంటే ప్రయాణాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుని ఈ ప్రీమియర్ షో చూసేదానికోసం అయితే ఇక్కడ ప్రేక్షకులు అంటే లింగభేదం సంబంధం లేకుండా ఇక్కడ షో చూసేదానికైతే రావడం కూడా జరుగుతుంది. అసలు వారు ఏమనుకుంటున్నారు చెప్పండి మేడం, షో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు మీరు ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి మూవీ మీద. సో ఈ షో చూడడం కోసం నేను విజయవాడ నుంచి వచ్చానండి యాక్చువల్గా. సో జస్ట్ మా బాలయ్య బాబుని స్క్రీన్ మీద చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ప్రీమియర్ షోకి ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం, జస్ట్ బాలయ్య బాబు కోసం వచ్చాను నేను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది మొత్తానికి ఫ్యాన్స్ ఒకటే మాట, ఎగ్జైటెడ్. ఎందుకంటే ఇది ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైన నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 5 ప్రీమియర్ షో పడాల్సింది ఇప్పుడు డిసెంబర్ 11 వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో కూడా అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్గా, అంటే అసలు ఇది ఏ విధంగా ఉండబోతుంది సినిమా, ఎంత ఘన విజయాన్ని సాధించబోతుంది అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో కూడా ఉన్నారు. అది మరి కొద్ది గంటల్లో కూడా క్యూరియాసిటీకి తెరపడే పరిస్థితి. ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. అసలు ఆరేమనుకుంటున్నారు చెప్పండి? ఇప్పటికే బాలకృష్ణ సినిమా ఒక వారం రోజులు లేట్గా వస్తుంది. ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బాలకృష్ణ అభిమానులుగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హై ఎక్స్పెక్టేషన్తో కూడా ఉన్నాము. పైపెచ్చి ఇది తమన్నా మ్యూజిక్ కానీ చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. పాన్ ఇండియా అసలు ఇది వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ స్క్రీన్ వదలటం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎవరు ఇన్ని స్క్రీన్స్ వదలలేదు. చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. సినిమా కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కానీ విజువల్స్ అయితే చూస్తే అసలు గూస్ బంప్స్ అనమాట. చరిత్రలో ఇది బాలయ్య బాబు
అఖండ 2 తర్వాత 1 తర్వాత ముందు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. చాలా హైప్తో ఉన్నాం. కంపల్సరీగా అది మా ఎక్స్పెక్టేషన్ ఇంకా మించి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే గతంలో ఎన్నడూ చూపించినంత విధంగా ఈసారి బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు ముఖ్యంగా అభిమానులకి. అతను ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ముఖ్యంగా అతను శివభక్తుడు పాత్రలో అతను నటన ఎక్స్పెక్టేషన్స్కి అందదు అన్న విధంగా కూడా ఉంటున్నారు. అది మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఇంకా మన చరిత్రలో నాకు తెలిసి వరల్డ్లో ఇలాంటి సినిమా ఇంకొకటి తీయలేరు అన్నట్టుగా ఉంది. ఆ విజువల్స్ కానీ, ఆ తలకాయలు లేపటం కానీ, రావటం కానీ అసలు గ్యూస్ బాంబ్స్ అనమాట. మామూలు చూస్తే అల్లాడిస్తుంది అసలు ఇంకా రికార్డ్ అంతే. ఇది ఒక రికార్డు. అంటే మీరు ముఖ్యంగా అభిమానులుగా మీరు ఎటువంటి సంబరాలు చేసుకోబోతున్నారు? చాలా భారీ ఎత్తున సంబరాలు. ఇక్కడ లోకల్ అందరూ సార్లు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము. టౌన్లో కూడా ఇది హైయెస్ట్ రికార్డు. ఇన్ని టికెట్స్ దిగటం అనేది ప్రీమియర్స్ ఇన్ని థియేటర్కి ఇవ్వడం కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా ఉంటుందని కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా బాలకృష్ణ నటించినటువంటి ఈ సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్గా నటిస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నట్టు మొట్టమొదటి సినిమా. అది కాక బ్లాక్ బస్టర్కి సీక్వెల్ వస్తుంది కాబట్టి దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ తోటి బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. అదే అభిమానంతో ఈరోజు ఓపెనింగ్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. ప్రీమియర్ షోకు చూసే దానికోసం కూడా ఈ సమయం 9 గంటలకు వస్తున్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారో ఏం మాట్లాడతారో అసలు వాళ్ళు గుర్తు చెప్పండి మేడం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, జస్ట్ జై బాలయ్య. జై బాలయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుండే ఫస్ట్ టైం ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. చెప్పండి మేడం, మీరు ఈ సినిమా ఫస్ట్ టైం ప్రీమియర్ షోకి వస్తున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. మేము ప్రీమియర్కి వచ్చామండి. 1 వీక్ లేట్ అయింది. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. మేము సూపర్ హిట్ అయ్యి పొంగలకు కూడా సినిమా థియేటర్లో ఆడుతుందని ఆశిస్తున్నాం. జై బాలయ్య. జై బాలయ్య. మేము యాక్చువల్గా ఈ సినిమా 5వ తారీఖు వస్తుందని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేసాము. కానీ మమ్మల్ని అందరినీ నిరాశపరిచారు. బాలకృష్ణ మా బాలయ్య బాబు ఎంతోమంది చేసిన కుట్రలన్నింటినీ ఛేదించుకొని ఈ 12వ తారీఖు అఖండ విజయం సాధించడానికి అఖండ తాండవ రూపంలో మా ఒంగోలుకు వచ్చాడు. అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి సంక్రాంతికి కూడా మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. జై బాలయ్య. ఇది ఒకటే సౌండ్, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎందుకంటే 2021లో వచ్చిన అఖండకి ఇప్పుడు సీక్వెల్గా వస్తుంది 2025లో. 4 సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అందుకాక వారం రోజులు గ్యాప్ రావటం, ఇంకా ఈ క్యూరియాసిటీ అధికమైన పరిస్థితి. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఆల్రెడీ థియేటర్ల ముందుకు వచ్చినారు. వాళ్ళు ఎవరుకున్నారు వారు మాట్లాడుతున్నారు. సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఈ సినిమా మంది ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో సూపర్ ఇంత హిట్ చూడలేదు, చూడబోము కూడా. చరిత్ర సృష్టించాలన్న బాలయ్య బాబే, ఆ చరిత్రను తిరగరాయాలన్న బాలయ్య బాబు అని చిన్న చిన్న అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా అవంతరాలకు పూర్తి చేసుకొని దిగ్విజయంగా వారం రోజుల తర్వాత ఈ రోజు రావుతుంది. ఈ వారం రోజులు లేట్ అవడం కూడా సినిమాకు ఒక రకంగా మంచిది. ఇంకా క్యూరియాసిటీ పెరిగి ఫ్యాన్సే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది చూడాలని ఆతృతతో ఈ ప్రీమియర్ షోకి అందరూ వచ్చారు. ఈ సినిమా అయితే అఖండ విజయం సాధిస్తే ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. జై బాలయ్య. ఇంకొక అభిమానుడు అసలు ఎలా ఉంది సినిమా, ఎలా ఉండబోతుంది? పెట్టుకుంటే పంజాలు వేడి, రక్తం పెట్టుకుని ఒంటిల్లు వాడి సెట్ చేస్తే బాలయ్య అవుతాడు. మొత్తానికి సినిమా రిలీజ్ సందర్భంగా కూడా అభిమానులు కేవలం డైలాగ్స్ జై జై బాలయ్య అనే నినాదంతో కూడా అసలుకి ఏ మాత్రం కూడా తక్కువకుండా సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద పడుతుందా, ఆ స్క్రీన్ మొత్తాన్ని ఎలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మరొకరు నిర్వాహకులు ఉన్న పరిస్థితి. నిర్వాహకులు అసలు ఎటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు కూడా మాట్లాడుతూ. సార్, ముఖ్యంగా అఖండ 2 బాలకృష్ణ సినిమా చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు అభిమానులు. అది కాక వారం రోజులు లేట్ అయిన తర్వాత వస్తున్న ఈ సినిమా పట్ల ముఖ్యంగా మీరు ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు? బాలయ్య బాబు గారికి ఆయన ఇప్పుడు కాదు 50 సంవత్సరాల నుంచి పెద్ద యాక్టర్ అండి. ఆయన లెజెండ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమా అంటే ఫ్యాన్సే కాదు పబ్లిక్ కూడా అందరూ, మగ ఆడ చిన్న పెద్ద అందరూ ఆ బాలయ్య బాబు సినిమా అంటే అందులో ఇది దైవకార్యం. ఈశ్వరుడితో తీసిన సినిమా కాబట్టి దైవం ఉంది. అటు ఆ బాలయ్య బాబు ఆయన యాక్షన్ ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు అంతే. ముఖ్యంగా సినిమా రిలీజ్ కూడా ఒక వారం రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఈ వారం రోజులు క్యూరియాసిటీ ఏ విధంగా కూర్చోబోతున్నాడు? అయ్యో చాలా 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిందే. చాలా ఇబ్బంది జరిగింది మాకు. థియేటర్ ఓనర్గా
ప్రజలకి సమాధానం చెప్పలేక వచ్చిన ఫ్యాన్స్ కి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోయాము. ఫైనలీ బాలయ్య ఈజ్ కమింగ్ టు స్క్రీన్, ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్. సో లెట్స్ ఆల్ ద ఫ్యాన్స్, ఆల్ ద పబ్లిక్ ప్లీజ్ ఎంజాయ్ టు సీ బాలయ్య అండ్ ఆల్. ఒక చిన్న పాప కూడా సినిమాకి వచ్చిన పరిస్థితి. మా సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నాం, అసలు ఏ విధంగా ఉంది? నాకైతే సినిమా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావా బాలకృష్ణ సినిమాకి? చాలా సార్లు వచ్చా. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నారు? సో స్టోరీ ఏమని తెలిసింది, మీకేం చెప్తున్నారు? బాగా అందరు నరుగుతున్నారని చెప్తున్నారు. ఓకే, ఇది ఏం లేదు, బాలకృష్ణ నట విశ్వరూపము ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఒక అభిమాని ఉన్నాడు, అతను డైలాగ్ చెప్తా అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాడు అసలు ఏంటి? కాపు కట్టిన కర్నూలు వాళ్ళు, చుట్టుముండి చిత్తూరు వాళ్ళు, కొమ్ము కడబోళ్ళు, కత్తిగొండ అనంతపురం లెగాసుకొస్తున్నారు. ఎరువేయాలా బాలకృష్ణ అభిమానులు తన అభిమానాన్ని చాటుకుంటూ ప్రీమియర్ షోకి వెయిట్ చేయడంతో పాటు అతను సినిమా డైలాగ్ చెబుతూ కేవలం థియేటర్లు మొత్తం కూడా చుట్టుపక్కల ఈ అభిమానులు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య నినాదంతో కూడా ఈ ప్రీమియర్ షో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాకపోతే ఇక్కడ అభిమానులు అయితే అధిక సంఖ్యలో చేరుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. గతంలో ఎన్నడూ విజయాన్ని బాలకృష్ణ పొందబోతున్నాడని చెప్పేసి కూడా అభిమానులు తమ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.